ఈ 2027 జనాభా లెక్కలు అయితే జరగబోతున్నాయి, మీ అందరూ తెలుసు కదా. సో ఈ జనగణనకు సంబంధించిగా జనాభా లెక్కలలో వచ్చే సినిమాలలో కూడా చాలా జోకులు ఉంటాయి. జనాభా లెక్కలు వచ్చుడు, వచ్చినప్పుడు వాళ్ళు లేడు వీళ్ళు లేడు అని చెప్పుడు, ఇదంతా పంచాయతీ లేదు. ఇప్పటి నుంచి ఎన్యూమరేటర్లు అంటే ఈ జనాభా లెక్కలు చేసేటోళ్ళు మీ ఇంటికి వచ్చేదాకా మీరు ఎదురు చూసిన అవసరం లేదు. వచ్చినప్పుడు భార్య ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భార్య ఉండదు, లేకపోతే భార్య పిల్లలు ఉంటే భర్త ఉండడు అన్నట్టుగా ఈ పంచాయతీ అవసరం లేదు. ఇప్పటి నుంచి మీ ఫోన్లోనే మీరే జనాభా లెక్కల విషయం దాంట్లో మీరు దాని ఏమంటే మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు మీ స్మార్ట్ ఫోన్ తోటి. అది ఎట్లా ఒకసారి చూద్దాం. డిజిటల్ గణన 26 నుంచి నమోదు ప్రక్రియ, ఈ నెల 26 తారీఖు నుంచి నమోదు ప్రక్రియ స్టార్ట్ అయిందట. స్మార్ట్ తో ఇంటి నుంచే శ్రీకారం, డేటా అత్యంత రహస్యం, ప్రభుత్వ పథకాలకు కూడా ఇదే. ఇప్పుడు జనాభా లెక్కలలో మీరు ఉండకపోతే ప్రభుత్వ పథకాలలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జనాభా లెక్కలలో పార్టిసిపేట్ చేయాలి. ఎన్యూమరేటర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. మే 10 నుంచి ఇంటింటా జనగణన. మే 10వ తారీఖు నుంచి అయితే ఇంటింటికి జనాభా లెక్కలు షురూ కాబోతున్నాయి. అయితే మరి ఎట్లా? మీరు ఇంటికాడ ఉన్నప్పుడే, ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసుకోవాలి. ఈసారి జనగణనను అంకెల సేకరణ మాత్రమే కాకుండా సాంకేతికతతో కూడిన డిజిటల్ యజ్ఞంలో రూపొందించారు. హన్మకొండ జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వసిద్ధం చేసింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎమ్యూనరేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు. మరి సెల్ఫ్ ఎమ్యూనరేషన్ అంటే ఏంది? సొంతంగా మన వివరాలు నమోదు చేసుకోవడం అంటే ఏంది? ఇట్లా చేసుకోవాలంటే అధికారులు మీ ఇంటికి వచ్చేదాకా వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ తీరిక సమయంలో మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ విధానంతో సమాచార లోపాలు తలెత్తే అవకాశం ఉండదు. సాధారణంగా గణనల అధికారులు వచ్చినప్పుడు ఇంట్లో అందరూ అందుబాటులో లేకపోవడం లేదా సమాచార లోపం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే ఈ సెల్ఫ్ ఎమ్యునరేషన్ ద్వారా మీ తీరిక సమయంలో మీరే స్వయంగా వివరాలు నింపడం ద్వారా తప్పులు దొరికే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అయితే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా కూడా వెంటనే సరిదిద్దుకునే వెసులుబాటు అయితే దీంట్లో ఉన్నది. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చేసారు, మీరు ఆల్రెడీ మీ అంతలో మీరు ఆ యాప్లో మీ డేటాని ఎంట్రీ చేశారు. సర్వే అధికారులు అంటే జనగణన చేసుకునే అధికారులు కూడా మీ ఇంటికి వచ్చారు అనుకో, వచ్చినప్పుడు మళ్ళీ అన్ని ఎప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ ఒక నంబర్ వస్తుంది, 11 నంబర్లతో 11 డిజిట్ నంబర్ ఒకటి వస్తుంది, యూనిక్ ఐడి అన్నట్టు. అది చూపెడితే సరిపోతుంది. వాళ్ళు ఎంట్రీ చేసుకున్నా ఓకే వీళ్ళు డీటెయిల్స్ అన్ని వచ్చినాయని వెళ్ళిపోతారు. ఇగో అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే 11 అంకెల ఐడిని చూపిస్తే సరిపోతుంది. సో దానికి ఆ యాప్ ఎట్లా వినియోగించాలి ఏంటనేది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. మొత్తానికైతే జనగణన విషయంలో మీ తీరిక సమయంలో మీ ఫోన్ నుంచే మీ వివరాలు మీరు ఎంట్రీ చేసుకోవచ్చు.